హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ మోడికేర్. మోడికేర్ బిజినెస్లో జాయిన్ అయితే అయ్యాము, మరి తర్వాత ఏం చేయాలి? సో మోడికేర్ బిజినెస్లో ఫ్రెండ్స్ చెప్పారనో, తెలిసిన వాళ్ళు చెప్పారనో, బిజినెస్ కాన్సెప్ట్ బాగుందనో చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. బట్ తర్వాత ఏం చేయాలో తెలియక స్టాప్ చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేయాలి? సో మోడికేర్ బిజినెస్లో అసలు డబ్బు ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకు సంబంధించి ఒక 100 పనులు ఉన్నాయనుకోండి, 100 సమస్యలు ఉన్నాయనుకోండి, దాంట్లో 90 సమస్యలు డబ్బుతో పరిష్కారం అవుతాయి. సో డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. సో అది అందరికీ తెలిసిందే, అది కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు. డబ్బు అనేది అవసరము అనే విషయం. అయితే మన టాపిక్ వచ్చేసి ఈ మోడికేర్ బిజినెస్లో జాయిన్ అయితే అయ్యాము, మరి డబ్బు ఎట్లా వస్తుంది? సో అది మన టాపిక్. మోడికేర్ బిజినెస్లో డబ్బు 2 విధాలుగా వస్తుంది. ఒకటి, మనము కిరాణా షాప్లో ప్రోడక్ట్స్ కొనడం స్టాప్ చేసి మోడికేర్ అనే షాప్లో ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడంతో మనకి పర్సనల్గా కొంత డబ్బు సేవ్ చేసుకోవచ్చు. ఏదైతే కిరాణా షాప్లో డబ్బు వేస్ట్ అవుతుందో ఆ డబ్బుని కొంతవరకు మనం సేవ్ చేసుకోవచ్చు. జనరల్గా ఏమవుతుందనంటే, మనము వెళ్ళేసి ఒక పక్కనున్న కిరాణా షాప్లో కొనుక్కుంటాం. అక్కడ కొనుక్కోవడంతో మనకు ఎటువంటి లాభం అయితే కలగదు. ఆ కిరాణా షాప్ అతను వాడు ప్రోడక్ట్ తయారు చేస్తాడంటే అతను కూడా ప్రోడక్ట్ తయారు చేయడు. అతను వచ్చేసి సమ్ హోల్సేలర్ దగ్గర తెచ్చుకుంటాడు. సో ఈ హోల్సేలర్ వచ్చేసి సమ్ డిస్ట్రిబ్యూటర్. సో సమ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వేర్ హౌస్ నుంచి కంపెనీ. అంతేకాకుండా ఒక ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. అయితే కంపెనీ వస్తువు తయారు చేస్తుంది, కస్టమర్ ప్రోడక్ట్ వాడుకుంటాడు, కానీ డబ్బు మాత్రం మధ్యవర్తులకే ఎక్కువ వెళ్తుంది. మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో, కిరాణా షాప్ అతను, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, వేర్ హౌస్, అడ్వర్టైజ్మెంట్. మనం అబ్జర్వ్ చేస్తే యాడ్స్లో వచ్చేది పెద్ద పెద్ద సెలబ్రిటీస్. సో వాళ్ళందరూ యాడ్స్ ఎందుకు చేస్తారంటే వాళ్ళకి కోట్ల రూపాయల డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు యాడ్స్ చేస్తారు. సో ఇదంతా మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం జనరల్గా. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో మధ్యవర్తులు మాత్రమే లాభం పొందుతారు, కానీ కస్టమర్ ఎటువంటి లాభం పొందడు. అయితే మనం వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ ట్రెడిషనల్ మార్కెట్లో కస్టమర్ ముఖ్యమైనటువంటి వ్యక్తి. కస్టమర్ ప్రోడక్ట్ వాడకపోతే కంపెనీ వస్తువు తయారు చేయదు, డిమాండ్ లేకపోతే సప్లై కూడా ఉండదు. కాబట్టి కస్టమర్ అనేవాడే ముఖ్యమైనటువంటి వ్యక్తి. అయినప్పటికీ కస్టమర్ డబ్బు సంపాదించడం లేదు. మిగతా వాళ్ళందరూ కస్టమర్ పైన బిజినెస్ చేస్తూ వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. సో రీజన్ ఏమైందనంటే, కస్టమర్ ఒక్కడే బిజినెస్లో లేడు, మిగతా వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, మనం ఒక 100 రూపాయలు కిరాణా షాప్లో ఖర్చు పెడితే కంపెనీలో ఆ వస్తువు 30 రూపాయలకే తయారవుతుంది. సో చేతులు మారుతూ రావడం వల్ల మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అయింది. సో మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 70%. ఈ 70% డబ్బు మధ్యవర్తులకు వెళ్తుంది. సామాన్యుడు ఖర్చు పెట్టే ప్రతి 100 రూపాయల పైన 70% మనీ, 70 రూపీస్ మధ్యవర్తులకు వెళ్తుంది. సో 70% మనీ అంటే ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. సాధారణంగా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 50 to 55 ఇయర్స్ ఇలాంటి వస్తువులపైన ఖర్చు పెడతాడు. ఈ 50 to 55 ఇయర్స్లో ఈ 70% మనీ ఏదైతే మధ్యవర్తులకు వెళ్తుందో అలా వెళ్ళకుండా మనం సేవ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనే కాన్సెప్ట్తో వచ్చింది మోడికేర్. ఈ మోడికేర్లో ఏమవుతుందంటే, ఇక్కడ కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. మధ్యవర్తులు ఎవరు ఉండరు.
అందువల్ల కంపెనీకి ఏమవుతుందనంటే ఈ మిడిల్ మ్యాన్కి ఇచ్చే డబ్బు కంపెనీ దగ్గర మిగిలిపోతుంది. సో ఆ మిగిలిపోయిన డబ్బునే కంపెనీ మనకి స్టెప్ బై స్టెప్ రూపంలో తిరిగి మళ్ళీ మనకి ఇస్తుంది. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ 50 to 55 ఇయర్స్లో ఈ 70% మనీ మనం సేవ్ చేసుకోగలిగితే ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వై మోడికేర్ అనే కాన్సెప్ట్ అనేది రావడం జరిగింది. బట్ చాలామంది మోడికేర్లో అయితే జాయిన్ అవుతారు, బట్ తర్వాత ఏం చేయాలో తెలియక కొద్ది రోజులకి మోడికేర్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వాస్తవానికి ఇక్కడ మనం మోడికేర్లో జాయిన్ అయింది సబ్బులు, సర్ఫులు, ఇంకా హెల్త్ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి కాదు. మనం సేల్స్మెన్ కాదు, వీఆర్ ఎ బిజినెస్ మ్యాన్. మనం బిజినెస్ మెన్స్ లాగా, ఎంటర్ప్రెన్యూర్స్ లాగా ఆలోచించాలి. మనం బాగుపడుతూ 10 మందికి సహాయం చేసేటువంటి కాన్సెప్ట్ ఇది. సో మంచి కాన్సెప్ట్ ఇది. అయితే మనము దీంట్లో డబ్బు ఎలా వస్తుంది అంటే బేసిక్గా ఒకటి మనం షాప్ మార్చడం ద్వారా డబ్బు వస్తుంది. సో షాప్ని మార్చేస్తాం, మోడికేర్లో తీసుకుంటాం ప్రోడక్ట్స్, కిరాణా షాప్లో తీసుకోవడం స్టాప్ చేస్తాం. సో దానివల్ల మనకి కొంత డబ్బు అయితే సేవ్ అవుతుంది. మరి అధికంగా డబ్బు సంపాదించాలంటే స్పాన్సరింగ్ చేయాలి. అంటే మనకు తెలిసిన వాళ్ళకి నేను మోడికేర్లో ప్రొడక్ట్స్ వాడుతున్నాను, మీరు కూడా వాడండి, మీరు వాడడం వల్ల ఈ 70% మనీని మీరు సేవ్ చేసుకోవచ్చు, నేను ఎలాగో సేవ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ కొనడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ యాక్చువల్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మన ఇంటి పక్కన కిరాణా షాప్ ఉందండి. మనము 100 మెంబర్స్ ప్రతి నెల ఒక 1000 రూపాయల వస్తువులు ఆ కిరాణా షాప్లో తీసుకుంటాం. అలా తీసుకోవడంతో షాప్ అతనికి 1,00,000 రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది, మనకు మాత్రం ఎలాంటి బెనిఫిట్ రాదు. అదే మోడికేర్లో మనం ఏం చేస్తామనంటే ఒక నెట్వర్క్ లాగా నా కింద వేరే వాళ్ళు, వాళ్ళ కింద వేరే వాళ్ళు, ఈ 100 మెంబర్స్ ఒక ఆర్గనైజ్డ్గా ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి మోడికేర్లో వస్తువులు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఉచిత వస్తువులు వస్తాయి, ప్రతి ఒక్కరికి డబ్బు వస్తుంది. సో కిరాణా షాప్లో తీసుకుంటే ఈ 100 మందికి ఎటువంటి లాభం లేదు. బట్ ఇక్కడ మోడికేర్లో ఒక ఆర్గనైజ్డ్గా తీసుకుంటే ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుంది. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మోడికేర్లో డబ్బు 2 విధాలుగా వస్తుంది. ఒకటి ప్రోడక్ట్ యూజ్ చేయడం, రెండోది ప్రోడక్ట్ని రిఫర్ చేయడం. సో ఈ 2 చేయడంతో ఎంత డబ్బు వస్తుంది అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ అస్. మోడికేర్లో జాయిన్ అయినంత మాత్రాన 1,00,000 రూపాయల చెక్ రాదు. సో మనం చేసే వర్క్ని బట్టే పేఅవుట్ అనేది ఉంటుంది. సో మనము ఒక యావరేజ్గా తీసుకున్నా కూడా ఎంత లేదన్నా ఒక 22 ఇయర్స్ 21 ఇయర్స్ ఎడ్యుకేషన్ చేస్తాం, దాని మీద చాలా ఇన్వెస్ట్ చేస్తాం 22 ఇయర్స్ వరకు. బట్ మనం ఒక 20,000 రూపీస్ శాలరీకే జాయిన్ అవుతున్నాం. చాలామంది 20,000 బిలోకే జాయిన్ అవుతున్నారు. సో 22 సంవత్సరాలు చదివి కూడా 20,000 జీతం వస్తలే మనకి. బట్ ఈ మోడికేర్ని నిజంగా నమ్మి 2 to 5 ఇయర్స్ ప్లాన్, జస్ట్ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు సిస్టమేటిక్గా వర్క్ చేయగలిగితే, మోడికేర్ మీద నమ్మకంతో వర్క్ చేయగలిగితే ఈజీగా మనం ల్యాక్స్ ఆఫ్ రూపీస్ని ఎర్న్ చేయొచ్చు. ఇప్పటికి చాలామంది ఎర్న్ చేస్తున్నారు, మీరు కూడా చేసే అవకాశం అయితే ఉంది. సో దాన్ని మీరు వినియోగించుకోరా అనేది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో అవకాశం మంచి అవకాశం, ఎటువంటి పెట్టుబడి లేదు, పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు, రూపాయి పైసా పెట్టుబడి పెట్టకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఎంత గొప్ప విషయం అండి. కంపెనీ మనల్ని నమ్మి 400 ప్రోడక్ట్స్కి డిస్ట్రిబ్యూషన్షిప్ వస్తుంది. కంపెనీ మన మీద నమ్మకంతో 400 ప్రోడక్ట్స్తో కూడినటువంటి డిస్ట్రిబ్యూషన్షిప్ ఫ్రీగా ఇస్తుంది, ఎటువంటి రూపాయి పెట్టుబడి లేకుండా. అదే మనం బయట బ్రాండ్స్ ఏదైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. ఆ విషయాన్ని కూడా ఆలోచించండి. సో పెట్టుబడి పెట్టినప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ పెట్టుబడి లేదు, డబ్బులు లేకుండా బిజినెస్ నడుస్తుంది కదా అన్న చులకనగా చూడకండి. రూపాయి పెట్టకుండా లక్షలు సంపాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ. సో వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో మోడికేర్లో డబ్బు 2 విధాలుగా వస్తుంది. ప్రోడక్ట్ యూజ్ చేయడం, ప్రోడక్ట్ని రిఫర్ చేయడం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. మనకు తెలిసిన వాళ్ళందరి పేర్లు రాసుకోవాలి. సో వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ ఒక 2 డెమోస్ చూపించి సో ప్రోడక్ట్ వాడేలాగా వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్లోకి, లేదంటే ప్రోడక్ట్ వాడే కస్టమర్ లాగా చేసుకోవాలి. సో అలా చేసుకోవడంతో బిజినెస్ పార్ట్నర్స్ వస్తారు, కస్టమర్స్ కూడా మన టీంలోకి వస్తారు. ఆ రకంగా లిస్ట్ బిల్డింగ్ చేయాలి. సో నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ చూపించాలి, నెక్స్ట్ ఫాలో అప్ చేయాలి. ఓకే, ఈ రకంగా చేస్తూ ఉంటే సేమ్ ఇదే డూప్లికేట్ చేస్తూ ఉంటే మన డౌన్లైన్స్కి కూడా టీం అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగం అయితే ఏం లేదు. మోడికేర్లో జాయిన్ అయినంత మాత్రాన డబ్బు రాదు. సో వర్క్ చేస్తేనే డబ్బు వస్తుంది. నమ్మకంతో పని చేయండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందండి. ఓకే, ప్రోడక్ట్ వాడడం ద్వారా డబ్బు వస్తుంది మనకి, ఇన్ ద సెన్స్ సేవ్ అవుతుంది. సో రెండో విషయం ఏంటంటే మోడికేర్ బిజినెస్ గురించి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం. ఇలా చేయడంతో మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. నెట్వర్క్ చెప్పాను కదా, 100 మెంబర్స్ 1000 రూపాయలు ఇండివిజువల్గా కిరాణా షాప్లో కొనుక్కుంటే 100 మెంబర్స్కి కలిగే లాభం శూన్యం. బట్ అదే 100 మెంబర్స్ 1000 రూపీస్ ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి కొనుక్కుంటే చాలా లాభాలు ఉన్నాయి. సో మరిన్ని వివరాలకి నా నెంబర్కి కాల్ చేయండి, మోడికేర్లో జాయిన్ అవ్వండి. మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఒక ముందడుగు వేయండి.